జగన్ గ్యారెంటీగా సీఎం. ఎందుకంటే ప్రజల యొక్క కష్ట సుఖాలు తలుచుకుంటున్నాడు కాబట్టి, ప్రజలకు నేను చేస్తానని ముందుకు వస్తున్నాడు కాబట్టి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. ప్రజల ముందుకు వచ్చి వాగ్దానం చేస్తున్నాడు, ధైర్యంగా నిలబడుతున్నాడు, ప్రతి విషయంలో నేనున్నానని భరోసా ఇస్తున్నాడు. ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే చేస్తాడో చేయడో, రాజశేఖర రెడ్డి పరిపాలన తీసుకొస్తాడో లేదో ఒకసారి చూడాలి కదా. దానికోసమని అతనికి ఈసారి అవకాశం ఇవ్వాలనేది ప్రజల యొక్క అభిష్టం. ఎందుకని ఏంటంటే ప్రభుత్వాలు వాగ్దానాలు నెరవేర్చలేని ప్రభుత్వాలు అనవసరం, ప్రజలకు అవసరంలా. వాగ్దానాలు ఇచ్చేవాడు కావాలి, వాగ్దానాలు నెరవేర్చేవాడు కావాలి. బీసీలకి ఎక్కువగా అన్యాయం జరుగుతుంది. బీసీలకి ఫెడరేషన్ పేరుతో ఒక పెద్ద కార్పొరేషన్లు ఇచ్చారు. 10-11 కులాలకి 11 కులాల చైర్మన్లు వేశారు. చైర్మన్లు డమ్మీలాగా ఉండి ఫండింగ్ ఇచ్చి ఆ ఫండింగ్ని సద్వినియోగం చేసుకోక, సద్వినియోగం చేయక, ఇచ్చిన ఫండ్ ఎవరికి ఇవ్వట్లా. లోన్స్ ఆన్లైన్ అంటున్నారు, ఆన్లైన్ అన్ని మళ్ళీ పేపర్ కూడా అడుగుతున్నారు, పేపర్ డాక్యుమెంటేషన్ కూడా. అది చాలా రాంగు. ప్రభుత్వ విధానాలు బాగుండలేదు. కావాలి వైసీపీ. ఇదివరకు మీద పర్వాలేదు, ఎందుకంటే ప్రాజెక్టులు అనగా పథకాలు అనగా అన్నీ కూడా సక్రమంగా అమల్లోకి జరుగుతున్నాయి. మరి అదేవిధంగా అదే గవర్నమెంట్ వస్తే కూడా నెక్స్ట్ బాగుంటుందని ఫ్యూచర్లో ఆలోచిస్తున్నాం. ఎవరు వచ్చినా పర్లేదు స్వామి, ఎవరు వచ్చినా మనకి నిలబడి, మన అండగా నిలబడి, ఏది వచ్చినా కార్యక్రమాలు ముందుండి సక్రమంగా సజీవంగా కార్యక్రమాలన్నీ చేకూర్తి ఎవరు వచ్చినా మాకు ఒకటి. మరి లెక్కలు చూస్తుంటే మాకు చూస్తుంటే మరి కొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు బాగా డబ్బంతా దోచేసుకున్నట్టు మరి కనపడుతుంది. మా బీజేపీ వాళ్ళు మేము ఎంతో ఇచ్చాము అంటున్నారు. ఆ డబ్బంతా ఏం చేశాడు లెక్కలు చూపించమంటున్నారు. అదే పోలవరం ప్రాజెక్టు కానీ దేనికైనా ఎంతో ఇచ్చాము, దానికన్నా మరి లెక్కలు చూపించంటే ఆయన లెక్కలు చూపించట్లా. నా దేశం, నా ప్రజలు ఊరుకోరనే మాట మాట్లాడుతున్నా పొద్దాక. మరి జనం ఏం చేస్తారో తెలియదు. మరి అంటే ఒకసారి ఆయన చాలాసార్లు చేశాడు కదా, ఒకసారి ఇది కూడా వస్తే ఆయన పరిపాలన ఎంతో చూద్దామని జనాలకు ఉంది. ఎవరు వచ్చినా ఈ బతుకు మారవండి. ఏం చేస్తాం, ఏదైనా అన్నీ ఈ ట్యాక్సులు అని అన్నీ మూతపడ్డాయిలే. కానీ ఏమన్నా అభివృద్ధి ఉందా? ఏముంది? ఈ ప్రభుత్వాలు మారాల, వాళ్ళు అక్కడే మారాల. వాళ్ళు మారితేనే ఏదన్నా అభివృద్ధి వైపు వెళ్తాయి. జనాలకి పనులు అన్నీ చూసుకొని దృష్టిలో పోసుకొని జిఎస్టీలు కానీ అవి కానీ పెంచకుండా చూసుకొని ఇబ్బంది లేకుండా చూడాలి. జనానికి ప్రభుత్వాలు బాగా పనిచేయాలా, అంతే. జగన్ వచ్చినా ఆయన పనితీరు ఎట్టుంటుందో మనకు తెలియదు. జగన్ పరిపాలన చూస్తేగా తెలిసేది. వీళ్ళ పరిపాలన చూసాం, జగన్ పరిపాలన ఎట్టుంటుందో చూస్తే కానీ చెప్పలేము. పవన్ వచ్చారు, మళ్ళీ పవన్ గారి పరిపాలన ఎట్టుంటుందో, ఆయన సిద్ధాంతాలు ఏంటో తెలియాలంటే వాళ్ళు వస్తే కానీ, నా ప్రకారం ఎవరు వచ్చినా మంచి వాళ్ళు వస్తే బెటర్. వైఎస్ఆర్ ఒకసారి చూడాలి కదా, వైఎస్ఆర్ని కూడా ఒకసారి చూడాలి మనం. ఒకసారి చూస్తే మంచి పని చేశారు కానీ ఉంటే బాగుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.